సికింద్రాబాద్ నుంచి కాజీపేట పోవాలంటే బస్ ఎక్కితే తక్కువలో తక్కువ 3 గంటలు పడుతుంది. బండి మీద పోయినా అంతే. కానీ రైలు ఎక్కితే జెప్పున పోవచ్చు. ఇక ప్యాసింజర్ ఎక్కితే 3 గంటలు తీసుకుపోతే ఎక్స్ప్రెస్ 2.5 గంటలు పడుతుంది. అదే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కినామంటే పావు తక్కువ 2 గంటలల్లనే ఆడ దించుతుంది. ఇంకా జెప్పున పోవాలంటే ఇక విమానం ఎక్కాల్సిందే అని అంటారేమో. రైలు ఎక్కి సుతా ఇంకా జెప్పున పోయే రోజులు రాబోతున్నాయి తీన్రే. మన దేశంలో కూడా బుల్లెట్ రైలు రెడీ అవుతుంది. మళ్ళా గుజరాత్ రాష్ట్రంలో సూరత్ సిటీ లాగా పనులు అరుచుకున్నాడు ప్రధానమంత్రి మోడీ సారు. ఏడిదాకా వచ్చినాయి, ఎట్లా నడుస్తున్నాయి, ఎప్పటి వరకు నడుస్తాయి, బండిలో తిరిగే భాగ్యమేనాడని ఇట్లా ప్రతి ఒక్కటి ఇంజనీర్లను ఆఫీసర్లను అడుక్కుంటా ముచ్చట పెట్టిండు ముద్దుగా. అహ్మదాబాద్ నుంచి ముంబై దాకా 508 కిలోమీటర్లు కొత్త పట్టాలు వరిచి బుల్లెట్ రైలు నడిపే కార్యం నడుస్తోంది. గంటకు 320 కిలోమీటర్ల రువర్ తోటి ఉరుకుతుందట. నడిమిట్లో 12 స్టేషన్లు గిసొంటి బండ్లు దిప్పుట్ల పేరు పోయిన జపాన్ టెక్నాలజీ జపాన్ ఇంజనీర్ల సాయం తీసుకుంటున్నారు. సగం బడ పనులు వచ్చినాయి కూడా. ఇంకో ఏడాదిలో 50 కిలోమీటర్లు ఫస్ట్ అయితే రెడీ చేసి బండి నడిపి చూస్తారట. అటెంక తత్తిమాది గుజరాత్ లో దెబ్బ అవుతుంది కానీ మహారాష్ట్రలోనే నింబలంగా అవుతుంది. నడిమిట్ల 7 కిలోమీటర్లు సముద్రం లోపల టెన్నెలకెళ్ళేస్తారట పట్టాలు. మొత్తం 1,08,000 కోట్ల ఖర్చు. ఓ 5 ఏళ్లలో అన్ని పనులు కానిచ్చేసి దేశంలో ఫస్ట్ బుల్లెట్ రైలు తిప్పటానికైతే తిప్పల పడుతురు అన్నట్టు.